గాంధీ దేశంలో ఎప్పుడన్నా ఒకరోజు జైలుకు పోయినా, నేను పోయిన జైలుకు, వరంగల్ జైలుకు పోయినా, కావాలంటే ఆ రికార్డు పంపిస్తా. రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆ పేరు చివర గాంధీ లేకపోతే ఈ దేశ రాజకీయాల్లో ఉంటుండేనా, స్థానం ఉంటుండేనా ఆయనకు? మనం మర్చిపోవద్దు. నేనేమంటున్నా అంటే ఇటు పడితే మర్చిపోయి మాట్లాడతాం. కుటుంబ పాలన, నలుగురు చేతిలో బందీ అయింది తెలంగాణ. అగో నలుగురు చేతిలో బందీ అంటే ఆ నలుగురిని గెలిపించిండ్రు. ప్రజలు గెలిపిస్తాడా కూర్చున్నాం తప్ప మమ్మల్ని సీల్డ్ కవర్లో సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఢిల్లీకి వెళ్ళి టప్పాలా పంపిస్తే వచ్చి ఇక్కడ వాలలేదు. మేము మీ బాసులు ఢిల్లీలో ఉన్నారు, మా బాసులు గల్లీలో ఉన్నారు. మళ్ళా చెప్తా ఉన్నాం. మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంకా మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీరు బాత్రూమ్ కోవాలంటే కూడా ఢిల్లీ పర్మిషన్ తీసుకోవాలి. మాకు అవసరం లేదు. మా ప్రజలు కూర్చోమంటే కూర్చుంటాం, లేవమంటే లేస్తాం. ఇక కొంతమంది ఈ మధ్యన ఆ పార్టీల ఇళ్ళకెళ్ళి వచ్చి జమైన ఉమ్మాజకాయలు కూడా తయారైనరు. ఇక వాళ్ళ నోటికైతే హద్దు లేదు, మనుషులకు బుద్ధి లేదు. చూస్తున్నారు మీరు. ఇదివరకు గుడిదే నరకుడు. నేను గుర్తు చేస్తున్నా మీకు. ఇక వచ్చి నరకుడు ఎట్లా అంటే కూడా బాహుబలి వచ్చినట్టు. బాహుబలి అని బొందబలి. ఇప్పుడు ఇదివరకు పార్టీలో ఉంటివి, ఆ పార్టీ అడ్రస్ లేకుండా నువ్వే చేస్తేవి. అప్పుడు ఇట్లే నరకుడు. మేము కేసీఆర్ పార్టీని తుడిచిపెడతాం. ఆ పార్టీ అయిపోయింది. ఆ దుకాణం చదువుకొని చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు తట్టబుడ చదువుకొని అవతలికి వెళ్ళిపోయినరు. ఇక దిక్కులేకిన్లది వచ్చి మళ్ళీ ఇక్కడ అవే డైలాగులు. ఆలోచించుకోవాలా. మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచించుకొని మనమేంది, మన బతికేంది, మన లెక్కేంది, బ్లాక్మెయిల్ చేసుకుంటూ బతికేటోళ్ళు కూడా ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడతా అంటే ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. వారు కూడా ఇక చెప్పాలంటే చాలు. ఎంత విచిత్రమైన మనుషులు అంటే కాంగ్రెస్ పార్టీలో నిరాశ నిస్పృహలు ఎట్లున్నాయంటే, మొన్న ఇక్కడనే ఇదే సమావేశ మందిరంలో కేసీఆర్ గారు రాష్ట్ర పార్టీ నాయకులందరినీ కూడా పిలిచి 2వ తారీఖు నాడు ప్రగతి నివేదన సభ ఉంది, దానికి తయారు కాండి అని చెప్పి అందరికీ ఆదేశాలు ఇచ్చినారు. ఆ సభకు సంబంధించిన ప్రచార సామాగ్రిని ఇక్కడ బాక్సుల్లో పెట్టి ఒక్కొక్కరి నియోజకవర్గానికి సంబంధించి పంపించినారు. ఇక్కడ బయట పెడితే ఆ హాల్లోకి వెళ్ళి అందరూ ఒక్కొక్కరు తీసుకొని పోయినారు. దానికి తెల్లారో కూడా అంటాడు, అందులో ఒక్కొక్క ₹1 కోటి పెట్టి పంపించాడు. అంటే నేనన్నా నిన్న వారి కరెక్టే. ఈ డబ్బాలలో నోట్లు పెట్టుడు, సంచులలో నోట్లు పెట్టుడు నీకు తెలిసినంత బాగా ఎవరికి తెలియదు ఈ రాష్ట్రంలో. ఇక్కడ ఆ చిల్లర పనులు మీకు మాత్రమే. అలా PhDలు డాక్టరేట్లు చేసిన వాళ్ళు మీరు, కార్లలో నోట్ల కట్టలు కాల్చుకొని దొరికిపోయిన వాళ్ళు మీరు. మీ పక్కనే కదా కానీ కోదాడ దగ్గరనో ఎన్నో సూర్యాపేట దగ్గర వాళ్ళు ఇలా మాట్లాడతారు పెద్ద పెద్ద గొంతులు. గమ్మత్తు. ఎంత విచిత్రమైన మనుషులు అంటే మర్చిపోయిన అనుకుంటారు అందరూ. సడన్గా వీళ్ళేదో హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడే దిగొచ్చిన సర్వసంగ పరిత్యాగుల్లాగా ఒక్కొక్కడు మర్చిపోయినారు. అప్పుడే అందరు ఇది డిజిటల్ జమానా. అందరి బొమ్మలు ఉన్నాయి. ఎవరి బొమ్మలు ఎవరు మర్చిపోలే. అందరి బొమ్మలు ఉన్నాయి. ఎప్పుడు రీల్ తిరగాలనో తిరుగుతుంది, ఎప్పుడు ప్రజలు ఇబ్బల గొడవలను పల్లగొట్టి మళ్ళీ చూపెడతారు. అది నాకు విశ్వాసం ఉంది. చాలా మాటలు మాట్లాడుతున్నారు, చాలా పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. దీనికి ఒకటే తిరుగులేని సమాధానం ఒకటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అందుకే కేసీఆర్ గారు ఒకటే అన్నారు, రోజు ఈ చిల్లర పంచాయతీ ఏంది, సరే పోరాంలో పోయి ప్రజాక్షేత్రంలోకి పోయి తెలుసుకుందామంటే దానికి మేము తయారులేం, ముందెందుకు పోవాలి, రాని మరి దమ్ముంటే రండి. నిజంగా మీకు విశ్వాసం ఉంటే ఇప్పుడు ప్రజాక్షేత్రంలో అల్టిమేట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలు బాసులు. ఎవరు కూర్చోవాలి, ఎవరు దిగిపోవాలో నిర్ణయించేది ప్రజలు. మాకు విశ్వాసం ప్రజల మీద ఉంది, మీకు విశ్వాసం ప్రజల మీద లేదు. మీకు ఎవరి మీద విశ్వాసం ఉందో మాకు తెలియదు. చాలా విచిత్రమైన విషయం. ఒక ఆయన అంటాడు, ఇక రాహుల్ గాంధీ వచ్చుడితోని టీఆర్ఎస్ వాళ్ళకు దడదడ కొట్టిందట. ఈ రాహుల్ గాంధీతోని. ఈయన ఇదివరకు రాలేదా తెలంగాణకు? కొత్తోడా? ఇదే మనిషి తిరిగిపోయినా 2014లో కాలికి బల్పం కట్టుకొని 2 లక్షల రుణమాఫీ చేస్తామని అప్పుడు కూడా చెప్పిండ్రు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ గారిని నమ్మిరు కానీ రైతులు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీని అప్పుడు కూడా నమ్మలే, ఇప్పుడు కూడా నమ్మరు. నేను గుర్తు చేస్తా ఉన్నా మీకు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.